చూద్దాం. మనం ఆల్రెడీ నిష్పత్తుల్లో కొన్ని మోడల్స్ చెప్పుకున్నాం. ఇది వేరే మోడల్, ఓకేనా. సో ఇది ఆల్రెడీ ఈ లెక్క అనేది ప్రీవియస్ కానిస్టేబుల్లో ఇచ్చాడు, ఓకేనా. చూద్దాం ఈ లెక్క ఎలా ఉండదు ఏంటనేది దీని పొజిషన్. ఇదే లెక్క నేను 3 పద్ధతుల్లో చెప్తాను. ఎన్ని 3 పద్ధతుల్లో చెప్తాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. చూద్దాం. చూడండి ఒకసారి కొంచెం లెక్కలు చెప్పేటప్పుడు, ఓకేనా, నా వైపు చూస్తూ ఉండండి. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. ఇక చూద్దాం. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చాడు 6:7. ప్రతి సంఖ్యకు అంటే దీనికి ప్రతి సంఖ్య 6 కలిపిన వాటి నిష్పత్తి అనేది 9:10గా అయ్యిందట. అడిగిన పెద్ద సంఖ్య ఏమన్నది అంటే 2 సంఖ్యలు ఇచ్చాడు, దానికి ఒక సమ్ ఆఫ్ ద నెంబర్ కలిపాడు, అప్పుడు నిష్పత్తి వచ్చిందని చెప్పాడు. అయినా అందులో బిగ్గెస్ట్ నెంబర్, ఓకేనా, ఏం కావాలంటే బిగ్గెస్ట్ నెంబర్ కావాలి. చూద్దాం అలా చేయలేదు అనేది, ఓకేనా. సొల్యూషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం లేదు 6:7. దీన్ని నేను 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటాను బోర్డుని, ఎందుకంటే 3 పద్ధతుల్లో మీకు చెప్తానని చెప్పాను కదా. సో అందుకనేసే 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటాను దీన్ని, ఓకే. 6:7 ఇచ్చాడు. మన నిష్పత్తిని ఎప్పుడు కూడా పార్ట్స్గా అనుకుంటాము. ఇవో 6 పార్ట్స్, ఇవో 7 పార్ట్స్. వీటికి ఏమన్నాడు, ప్రతి సంఖ్యకు 6 కలిపిన అంటే 6p + 6 = 7p + 6. దీనికి ఎంత కలిపాడంటే ఒకటి చూడము ఒకసారి. దీనికి ఏం లేదు, అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం చేద్దాం. అంటే 6p + 6 × 10 = 7p + 6 × 9. 16 60p 16 60 = 7 9 ఎంత 9 63p, ఓకేనా. 9 అదే 6 9 ఎంత 9 ఎంత 54. ఓకే, ఈ p నడుద్దాం, దీన్ని నడుద్దాం. 63p - 60p = ఓకేనా 60p కదా. సో అలాగే 60 - 54. 60లో 63లో 60 తీస్తే ఏమవుతుంది 3p అవుతుంది. 3p ఎంత వచ్చింది 60లో 54 తీస్తే ఎంత 60లో 54 తీస్తే 6 అరే కదా అది. సో p = 6/3 3 సో p వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2 వచ్చింది. p వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అడిగాడు, స్మాలెస్ట్ కాదు. ఈ రెండింటిలో ఏది పెద్దది, ఇదే కదా పెద్దది. సో బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు 7p అంటే 7 × 2 7 ఎంత 14 వచ్చిందా లేదా చూడడం. ఇదే చూడండి, ఇటు ఏం లేదు, ఇచ్చిన నిష్పత్తి వచ్చిన నిష్పత్తి ఈ రెండింటి మధ్య వేరియేషన్ చూసుకోండి. 7కి 10 వేరియేషన్ 3, 6కి 9 వేరియేషన్ కూడా 3. సో మనకి ఎంత కలిపాడు 6 కలిపాడు. అంటే ఇంకొక 3 పార్ట్స్ డిఫరెన్సియేషన్ వచ్చింది అనుకుందాం, 3 పార్ట్స్ డిఫరెన్సియేషన్ వచ్చింది అనుకుందాం. సో మనకి కలిపిన సంఖ్య ఎంత వచ్చింది 6. ఇప్పుడు p వాల్యూ ఎంత 3 1 3 p వాల్యూ ఎంత వచ్చింది పార్ట్ అంటే 1 ఆఫ్ ద పార్ట్ వాల్యూ 2 వచ్చింది. సో మనకు ఇప్పుడు ఏం కావాలి, పెద్ద సంఖ్య ఏమన్నాడు 7, పెద్ద సంఖ్య కావాలి కాబట్టి 7p 7p = 7 × 2 కదా. 2 ఎంత 14. 30 సెకండ్లో 30 సెకండ్స్ చాలు ఈ లెక్కకి. ఇచ్చిన నిష్పత్తి వచ్చిన నిష్పత్తి వేరియేషన్ 3p = 6 అంటే ఈ యొక్క డిఫరెన్షియేషన్ కలిపిన సంఖ్య. p వాల్యూ పెద్దది అడిగాడా చిన్నది అడిగాడా మొత్తం అడిగాడా. మొత్తం అడిగి ఏముంది ఇక్కడ 2 14 సారీ 12 14 12 14 అంటే 26. మొత్తం అడిగినా కూడా సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేస్తాం. సేమ్ అలాగే 6:7 9:10 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్, ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాన్ని తీసివేయండి. 16 ఎంత 60, 9 ఎంత 63 - 16 ఎంత 60. అంటే డిఫరెన్షియేషన్ ఎంత ఉంది ఈ రెండింటిలో తేడా 3p. సో ఓకేనా చూస్తాను లేదు, ఎక్కడ వేరియేషన్ అంతా ఇది వేరియేషన్. 6కి 7కి వేరియేషన్ ఉందా 1, 9కి 10కి వేరియేషన్ ఉందా 1. ఆ 1 ఇంటూ కలిపిన సంఖ్య ఎంత 6. సో ఇప్పుడు ఏమవుతుంది కూడా 3p = 6 కదా, p = 2 కదా. 7p ఏమైంది 7 × 2 కదా 14 కదా. ఇది కూడా వచ్చిందా లేదా, ఇదంతా కన్ఫ్యూషన్ గానే ఉంటుంది. ఇది మనకి సింపుల్ షార్ట్ కట్. లెక్క ఏమి చదవ చూద్దాం. 80 యాపిల్ పండ్లు ఉన్నాయట,
మీ అందరికి ఇష్టం కదా. ఇవి సిమ్లా యాపిల్ పండ్లు అట. చూద్దాం ఎన్ని ఉన్నాయండి అక్కడ గంపలన. 80 యాపిల్ పండ్లు ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారట. ఏబిసి అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు 2:x:4 అనే నిష్పత్తిలో పంచుకున్నారు. ఎలాగా 2:x:4 అనే నిష్పత్తిలో పంచుకోగా ఏకమసీలు కలిపి అంటే ఏవాడికి సివాడికి ఏకమసీలు కలిపి ఎన్ని యాపిల్ పండ్లు వచ్చాయంటే 60 వచ్చాయి. అయితే ఎక్స్ విలువ ఎంత అంటే వాడు ఇప్పుడు మనకి ఏమడిగానంటే ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ కావాలన్నాడండి. ఓకేనా, ఎక్స్ విలువ ఎంత చూద్దాం. చూడండి అలాగే లెక్క వైపు ఓకే నిష్పత్తి ఏమి ఇచ్చారు 2:x:4. ఓకేనా, మనం ఇప్పుడు కూడా నిష్పత్తుల్ని ఎలా తీసుకోమని చెప్తున్నాను, పార్ట్స్ గా తీసుకోమంటాను లేదా అంటే విభాగాలుగా తీసుకోమంటాను. సో మనకి నిష్పత్తుల పార్టీగా ఏసీలు కలిపి ఎన్ని వచ్చాయండి, ఏసీలు అంటే 2p + 4p కలిపి ఎన్ని పళ్ళు వచ్చాయండి 60 పళ్ళు వచ్చాయి. ఎన్ని వచ్చాయి 2p + 4p. 2కి 4 కలిపితే ఎంత 6p. 6p = 60 అండి. 6 ఒకట్లా 6 10ల p = ఎంత వచ్చింది 10 వచ్చి. అంటే p వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ ఎంత వచ్చింది 10 వచ్చిందండి. అంటే p వాల్యూ 10 వచ్చింది. కానీ మనకి ఏమడిగాడు ఇక్కడ x వాల్యూ కావాలి అంటే ఒక వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా, సో మనం కూడా x వాల్యూ చూద్దాం. అంటే ఇప్పుడు x అంటే b యొక్క విలువ కదా. x అంటే ఏంటంటే b యొక్క విలువ. ఓకేనా, b యొక్క విలువ. సో మొత్తం ఎన్ని ఉన్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఒకసారి. మొత్తం వీళ్ళకి 60 పండ్లు వచ్చాయి. మొత్తం యాపిల్ పండ్లు ఎన్నంటే 80. సో దాంట్లో 80 ఏకమసీలు పంచుకోగా ఎన్ని పంచుకున్నారు 60 పంచుకున్నారు. అయితే బి విలువ ఎంత వచ్చిందండి ఇక్కడ బి యొక్క యాపిల్ పండ్లు ఎన్ని 20. బి యొక్క యాపిల్ పండ్లు ఎన్ని 20. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏమైనా నిష్పత్తి అనేది ఇచ్చాడు. నిష్పత్తి లేదు. ఎక్స్పీ కావాలి. ఎక్స్పీ ఎంత అవుతుంది అప్పుడు 20 అవుతుంది. ఎక్స్ వాల్యూ తెలీదు. పి వాల్యూ ఎంత అండి 10. 20 0కి 0 పోతే అంటే 11 12. సో ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చిందండి 2. ఎక్స్ ఎంత 2. అర్థమైందా లేదా ఒక్కసారి చూసుకోండి. 3 నిష్పత్తులు ఇచ్చాడు. x:2:x:4 వాటిని మనం విభాగాలుగా పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాము. సో ఏసీలు కలిపి ఎన్ని పళ్ళు వచ్చాయండి 60 పళ్ళు వచ్చాయి. సో అప్పుడు మనకు ఒక పార్ట్ వాల్యూ కావాలి. ఒక పార్ట్ వాల్యూ సింగిల్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది అప్పుడు 10 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏం కావాలి ఇక్కడ బి విలువ కావాలి. బి విలువ కావాలంటే మొత్తం ఎంత 80 పళ్ళు. అందులో ఏసీలకు ఎన్ని పళ్ళు వచ్చాయి 60 పళ్ళు వచ్చాయి. 80లో 60 తీస్తే ఎంత 20. సో బి విలువ అంటే ఎక్స్పీఏ కదా. ఇదే కదా బి వాల్యూ. బి విలువ అంటే ఇదే కదమ్మా. ఇదే కదా బి వాల్యూ. బి విలువ అంటే ఎక్స్పీ కదా. ఎక్స్పీ విలువ ఎంత ఇక్కడ మనకి 20. సింగిల్ పి వాల్యూ వచ్చిందా లేదా 10. x = x × 10 × 20 11 12 x ఎంత వచ్చిందా లేదా. సో ఇది ఓకేనా, నీట్గా ఒకసారి అలాగా అబ్జర్వ్ చేయండి.